శభాష్ కోటన్ రెడ్డి రాజకీయాల్లో సరికొత్త వరవడి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తన ప్రత్యేక రాజకీయ శైలిని ప్రదర్శించారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతిపక్షాలను సహితం కలుపుకొని పనిచేయాలన్న వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చింతారెడ్డిపాలెం గ్రామంలో అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవాన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మను స్వయంగా ఫోన్ చేసి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అంగన్వాడీ కార్యాలయం ప్రారంభం కూడా ఆమె చేతుల మీదుగా జరగాలని కోరారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆనం అరుణమ్మ భర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం శ్రీధర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం అందరినీ కలుపుకోవడం ఆయన శైలికి నిదర్శనం. ఒకప్పుడు తనే ఆమెను రాజకీయాలకు పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం వైసీపీ నేతగా కొనసాగుతున్న నెల్లూరు మేయర్ పొట్లూరి శ్రవంతిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ప్రోటోకాల్ ప్రకారం పెద్దపీట వేశారు. శిలాఫలకంపై కూడా ఆమె పేరును చెక్కించటం గమనార్హం. రాజకీయాల్లో వినూత్న పోకడలు తీసుకురావడంలో కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్ట. రాజకీయాల్లో ఇలాంటి కొత్త మార్పును తీసుకురావడానికి కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఈ విధంగా ప్రజా ప్రతినిధుల మధ్య విభేదాలను మరచి ప్రజా ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగే కొత్త రాజకీయ పద్ధతికి కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి నిదర్శనంగా నిలుస్తున్నారు. చేసిన అంగన్వాడీ అధికారులకు, అందరు అధికారులకు, అంగన్వాడీ సిబ్బందికి, చేసిన సోదరులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిన్నారులకు నా ఆశీస్సు, అంగన్వాడీ చిన్నారు నా ఆశీస్సు. ఈరోజు ఈ అంగన్వాడీ ప్రారంభోత్సవం, నూతన అంగన్వాడీ ప్రారంభోత్సవం మన ఊరి పిల్లలకి, వారి తల్లిదండ్రులకి నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రారంభోత్సవం చేయటం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మన మాజీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఊరికి అంగన్వాడీ భవనం కావాలంటే వాళ్ళు వెంటనే 16 లక్షలు నాకు మా ఊరికి కావాలని అడగంగానే వెంటనే వాళ్ళు 16 లక్షల రూపాయలు సహాయం చేస్తున్నారు. అలాగే ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఈ భవనానికి టాయిలెట్స్ లేవని చెప్పదు కదా, మేము జిల్లా ప్రజా పరిషత్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ అంగన్వాడీ భవనం మన ఊరి మన పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇలాగే మన 26 లక్షలు పెట్టి అంగన్వాడీ భవనం మన శాసనసభ్యులు గారి చేతుల మీద జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామానికి ఏమైనా అవసరమైతే నేను సహాయపడతానని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మా అక్క ఆనం అరుణమ్మ గారిని అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది అంగన్వాడీ బిల్డింగ్ ఈ గ్రామంలో ఇంత సుందరంగా, ఇంత అందంగా ప్రజలకు మేలు చేసే రీతిలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఆనం అరుణమ్మ గారు. ఆనాడు వారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర 16 లక్షల రూపాయలు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గ్రాంట్లో ఒక 10 లక్షల రూపాయలు, మొత్తం 26 లక్షల రూపాయలు ఒక చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ని చింతారెడ్డిపాలెం గ్రామానికి శాశ్వతంగా అందజేసినటువంటి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అందుకే ఇది వారి కష్టంతో వచ్చినటువంటి బిల్డింగ్ కాబట్టి వారి చేతే ప్రారంభించాలని నేను అక్కకు ఫోన్ చేసి, మీరు వచ్చి మీ చేతితో చేస్తే బాగుంటుంది అక్క అంటే వారు కూడా మంచి మనసుతో అంగీకరించి రావడం జరిగింది. వచ్చిన దానికి వారికి కూడా ధన్యవాదాలు. నా ఉద్దేశం ఒకటే, రాజకీయాల్లో భేదాలు, విభేదాలు, జెండాలు, అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికలు లేనప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారం, ప్రతిపక్షం, వివిధ రాజకీయ పక్షాలు అందరం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధనలో ముందుకు సాగాల. ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజకీయ వాదాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా
అరుణమ్మ గారు మరో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రామానికి కమ్యూనిటీ హాల్ ఇప్పటికే గతంలో ఇక్కడ లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు, కానీ గ్రామస్తులు అది సరిపోదు, మరో 40 లక్షల రూపాయలు కావాలని అడిగారు. ఆ యొక్క నిధులు వచ్చిన వెంటనే వీలైనంత త్వరలోనే దానికి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పని మాట ఇస్తూ, అది కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అరుణమ్మ గారి కోరిక. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికైన తర్వాత ఈ యొక్క 15 నెలల కాలంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఏదైతే ఈ యొక్క గ్రామంలో డివిజన్ మొత్తం కాదు, ఒక్క చింతారెడ్డిపాలెం గ్రామంలోనే 1,01,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. మరో 19 లక్షల అభివృద్ధి పనులు ప్రాసెస్లో ఉన్నాయి. ఇది కాకుండా మరో 40 లక్షల రూపాయల నిధులు కూడా అవసరం అని చెప్పని గ్రామస్తులు కూడా అడిగి ఉన్నారు. దాన్ని కూడా ఒక 3 నెలల లోపు ఆ 40 లక్షల రూపాయలు కూడా చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న కాలువలు వాటికి కూడా శాంక్షన్ చేసి ఇస్తానని, ఇంకా కూడా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా అరుణమ్మ గారే కాకుండా ఈ యొక్క గ్రామవాసిగా అరుణమ్మ గారికి కూడా అన్ని విషయాలు కూడా తెలుసు. అక్కడ కూడా అడగటం జరిగింది. ఎక్కడైనా సరే ఈ గ్రామానికి సంబంధించి కానీ, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీకు ఎక్కడ ఏ సూచనలు చేసినా ఆ సూచనలని పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకుంటారని చెప్పిన మాట ఇస్తూ, మరోసారి చింతారెడ్డిపాలెం గ్రామానికి ఇంత చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ అందజేసి ఎంతో శ్రమకు వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి